హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకి అవసరం ఉన్నా లేకపోయినా సర్వీస్ ప్రొవైడర్లు ఇచ్చే ఆఫర్లకి మనం ఆకర్షితులై ఒక్కొక్కసారి మనం ఒక్కొక్కరి పేరు మీద 4-5 సిమ్ కార్డులు కొంటుంటాం. కానీ వాటి అవసరం తీరిపోయిన తర్వాత పక్కకు పెట్టి మళ్ళీ కొత్తవి తీసుకొని ఉపయోగిస్తుంటాం. ఇలా చేస్తూ ఉండడం వల్ల మనకి ఒక్కొక్కరి పేరు మీద లెక్కలేనన్ని సిమ్ కార్డులు ఉంటాయి. అయితే టెలికాం యాక్ట్ 2023 నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి వద్ద గరిష్టంగా 9 సిమ్ కార్డులు మాత్రమే ఉండాలి. మరి మీ పేరుపై ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఒక్క నిమిషంలో మనం ఎలా తెలుసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. కాబట్టి వీడియోని ఎవరో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియో మొదలు పెడదాం. ఫ్రెండ్స్, టెలికమ్యూనికేషన్ యాక్ట్ 2023 ప్రకారం ఒక వ్యక్తి వద్ద గరిష్టంగా 9 సిమ్ కార్డులు మాత్రమే ఉండాలి. అయితే జమ్మూ కాశ్మీర్, అస్సాం, నార్త్ ఈస్ట్ లైసెన్స్డ్ సర్వీస్ ఏరియాలో ఒక వ్యక్తి పేరు మీద గరిష్టంగా 6 సిమ్ కార్డులు మాత్రమే ఉండాలి. ఈ రూలు 2024 జూన్ 26 నుంచి అమల్లోకి వచ్చింది. ఒకవేళ ఈ పరిమితికి మించి మీరు మీ సిమ్ కార్డులు ఉంటే గరిష్టంగా 2 లక్షల పెనాల్టీతో పాటు 3 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. మరి మనకి ఇలా శిక్ష పడకుండా ఉండాలి అంటే ఫస్ట్ మన పేరు మీద ఎన్ని సిమ్ములు ఉన్నాయో తెలుసుకోవాలి. అలాగే మనం వాడని సిమ్ములన్నీ డీయాక్టివేట్ చేసేసి కంపెనీకి ఇచ్చేయాలి. అప్పుడు మనం ఎలాంటి ఫైన్ కానీ జైలు శిక్ష కానీ మనం భరించాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్స్, మన ఆధార్ కార్డు మీద మన పేరు మీద ఎన్ని సిమ్ములు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ sancharasathi.government.in అనే వెబ్సైట్ను ఓపెన్ చేయాలి. ఈ వెబ్సైట్ యొక్క లింక్ మీకు కామెంట్ సెక్షన్లో కానీ నా యొక్క డిస్క్రిప్షన్ బాక్స్లో కానీ ఇవ్వడం జరుగుతుంది. మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా వెబ్సైట్ ఓపెన్ చేయొచ్చు. ఫ్రెండ్స్, మీకు వీడియోలో కనిపిస్తున్న విధంగా మనం లింక్ ఓపెన్ చేయగానే ఈ విధంగా కనపడుతుంది. ఇక్కడ రైట్ సైడు 3 డాట్స్ ఉన్నాయి కదా, అంటే 3 లైన్స్, దాని మీద మీరు ట్యాప్ చేయండి. దాని మీద నొక్కిన తర్వాత మీకు ఇక్కడ సిటిజన్ సెంట్రిక్ సర్వీసెస్ అని సెకండ్ ఆప్షన్ వస్తుంది. దాని మీద నొక్కండి. తర్వాత నో యువర్ మొబైల్ కనెక్షన్స్ అని ఉంటుంది. దాని మీద నొక్కండి. అలా నొక్కిన తర్వాత మీకు ఇక్కడ మీ మొబైల్ నెంబరు అలాగే క్యాప్చా కోడ్ ఎంటర్ చేయమని వ్యాలిడేట్ క్యాప్చా అని నొక్కిన తర్వాత మనకి ఓటీపీ అనేది ఒకటి వస్తుంది మన మొబైల్ నెంబర్కి. మనం ఆ మొబైల్ నెంబర్ యొక్క ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ అని ట్యాప్ చేయాలి. మనం ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ కొట్టగానే మనకి ఇలా మన మొబైల్ నెంబర్లు మన ఆధార్ కార్డు మీద ఎన్ని ఉన్నాయో మొత్తం లిస్ట్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ చూస్తే నా పేరు మీద 2 ఫోన్ నెంబర్లు అనేవి ఉన్నాయి. పక్కన నాట్ మై నెంబర్, నాట్ రిక్వైర్డ్ అని 3 ఆప్షన్లు ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇందులో మీరు కానీ ఏ నెంబర్ అయినా కానీ వాడకుండా ఉంటే ఆ నెంబర్ని సెలెక్ట్ చేసుకొని నాట్ రిక్వైర్డ్ కానీ నాట్ మై నెంబర్ కానీ టిక్ చేసి రిపోర్ట్ చేస్తే మీరు ఆ నెంబర్ అనేది ఇంకా యాక్టివ్గా ఉండకుండా టెలికాం సంస్థ వారు డీయాక్టివేట్ చేసేస్తారు. ఇలా మీరు ఉపయోగించని ఫోన్ నెంబర్ని సెలెక్ట్ చేసుకొని నాట్ రిక్వైర్డ్ మీద చేస్తే మీరు ఆ నెంబర్ బ్యాన్ అవ్వడం వల్ల ఇంకా మీ పేరు మీద ఎక్కువ నెంబర్లు ఉండే అవకాశం ఉండదు. కాబట్టి మీకు ఎలాంటి ఫైను అలాగే జైలు శిక్ష అనేది ఉండదు. నెక్స్ట్ పక్కన రిక్వైర్డ్ ఉంటుంది. అది మనం నొక్కినా ఒకటే, నొక్కకపోయినా ఒకటే. ఫ్రెండ్స్, ఈ విధంగా మన ఆధార్ కార్డు మీద ఎన్ని ఫోన్ నెంబర్లు అనేవి యాక్టివ్లో ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఒకవేళ మీ మీద ఇలాగే 9 కార్డుల కన్నా ఎక్కువగా ఉంటే ఇందులో మీరు వాడని సిమ్ కార్డులు నాట్ రిక్వైర్డ్ చేసి ఇన్యాక్టివ్ చేయడం వల్ల, అలాగే మీరు ఒక వాడని సిమ్ములు మన స్టోర్కి వెళ్ళి వాళ్ళకి సరెండర్ చేయడం వల్ల మీకు ఫైన్ భారం తప్పేది ఉంటుంది. కాబట్టి మీరు ఎవరైనా వాడని సిమ్ములు ఉంటే డీయాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.